హలో ఆల్, దిస్ ఇస్ రేచల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు వ్లాగ్స్. సో రీసెంట్గా మదనపల్లిలో ఉన్న హార్స్లీ హిల్స్ని విజిట్ చేశామండి. సో మీలో ఎవరైనా హార్స్లీ హిల్స్ విజిట్ చేయాలి అని ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్నమాట. ఈ వీడియోలో నేను కంప్లీట్గా హార్స్లీ హిల్స్కి సంబంధించి A to Z ఫుల్ డీటెయిల్స్ షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. హార్స్లీ హిల్స్ విజిట్ చేయాలి అని అనుకుంటే మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నట్లయితే హైదరాబాద్ ఆర్ విజయవాడ ఈ రెండింటి నుంచి మదనపల్లికి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మదనపల్లి రీచ్ అవ్వాలి. సో మదనపల్లి రీచ్ అయ్యాక మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి బై కార్ లేదా బై బస్సులో అయినా సరే చేరుకోవచ్చు. సో మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ బెంగళూరు నుంచి అయితే ఒక 4 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను. మేము ఉండేది చింతామణిలో కాబట్టి చింతామణి నుంచి హార్స్లీ హిల్స్కి ఒక 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. టోటల్గా ఒక 65 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. సో హార్స్లీ హిల్స్ ఎంట్రీ బోర్డు దాటాక మనకి ఇక్కడ హార్స్లీ హిల్స్కి వెళ్ళడానికి ఫీజు అయితే తీసుకుంటున్నారు. వెహికల్కి డిఫరెంట్గా ప్రైసెస్ అయితే ఉంటాయన్నమాట. సో అది క్రాస్ చేశాక ఒక 2 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి అక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అనేది మొదలవుతుంటుంది. ఇక్కడ నుంచి వచ్చే వ్యూస్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయండి. సో నేను చెప్తుంటే కాదు, మీరు కూడా చూడండి. హార్స్లీ హిల్స్ ఇంకొక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది అనగా మాకు ఈ గంగోత్రి లేక్ అయితే కనిపించిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. టైం వచ్చేసి అప్పటికే 2:30 అట్లా అవుతుంది. అయినా సరే వెదర్ అనేది చాలా చల్లగా, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా హార్స్లీ హిల్స్కి అయితే మేము బయలుదేరిపోయాము. హార్స్లీ హిల్స్లో స్టే చేయాలి అని అనుకుంటే ముందుగానే రూమ్ అనేది బుక్ చేసుకోండి. దూరం నుంచి వస్తున్న వాళ్ళకైతే బెటర్ అనమాట. సో మాకు వచ్చి చూసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది, నైట్ టైం అయిపోతుంది, ఘాట్ సెక్షన్ ఉంది కదా అని 1 డేకి మాత్రం రూమ్ తీసుకున్నాము. అది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. సో అక్కడ కనిపిస్తుంది కదా రిసెప్షన్, అక్కడ మన బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తే మనకి రూమ్స్కి వేరే లొకేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అది లొకేషన్ ఇచ్చారంట. ఇప్పుడైతే వెళ్దాం మనం. ఆన్లైన్లో రూమ్ తీసుకున్నామని చెప్పాను కదండి. సో అది వచ్చేసి ఏపీ టూరిజం హరిత హిల్ రిసార్ట్స్ హార్స్లీ హిల్స్ అనమాట. సో అందులో మాకు విండ్ విజిల్ అనే బ్లాక్ అయితే వచ్చిందనమాట రూము. సో మేము అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి మంచి ఆప్షన్ అయితే లేదు. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక 1 వీక్ బిఫోర్ అట్లా చూడండి, మంచి మంచి బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మీరు రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా హోటల్ రూమ్ విషయానికి వస్తే పర్వాలేదు, యావరేజ్గా అనిపించింది. ఓకే. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాక ఇప్పుడు మేము హార్స్లీ హిల్స్లో ఫస్ట్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ హార్స్లీ హిల్స్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఒక 3-4 కిలోమీటర్ల సరౌండ్ అయి ఉంటుంది అనమాట. ఏ ప్లేస్ చూడాలన్నా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ప్లేస్కి ఈజీగా ఒక 600 meters దూరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి చూస్తే వ్యూ ఇలా ఉందన్నమాట. ఇదే మన ఫస్ట్ వ్యూ పాయింట్ అండి. దీని పేరు వచ్చేసి గాలిబండ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మన కళ్ళు ఎటు తిప్పినా సరే కొండలే కనిపిస్తాయి. అండ్ మంచి బ్యూటిఫుల్గా కింద కొండలు, పైన మేఘాలు చూస్తుంటే చాలా బాగుంది కదా. సో మీరు కూడా చూడండి.
యాక్చువల్గా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి టైము 3:30, 4 అయిపోయింది. సో వచ్చిన వెంటనే ఇక్కడ ఏమన్నా తిందామని రెస్టారెంట్స్, హోటల్స్ చూస్తే అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. టైం అనేది కరెక్ట్గా లేదు కదా. సో దాని తర్వాత గాలిబండ వ్యూ పాయింట్ చూసుకున్నాం అనమాట. సో అక్కడే ఒక చిన్న చిన్న స్టాల్స్ ఉంటే స్నాక్స్ లాగా నేను మా హస్బెండ్ దోశలు అయితే తినేసాము. సో నెక్స్ట్ వ్యూ పాయింట్స్ చూద్దామని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాన అనేది స్టార్ట్ అయిపోయింది. టైం ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది. సో ప్రస్తుతానికి మనం ఈరోజు చూసింది గాలిబండ వ్యూ పాయింట్ ఒక్కటే అనమాట. ఇంకొక 4-5 స్పాట్స్ ఉన్నాయి. అవి రేపు మార్నింగ్ నేను కవర్ చేస్తాను. హార్స్లే హిల్స్లో ఫుడ్ ఆప్షన్స్ అయితే తక్కువగానే ఉన్నాయండి. సో మేము ఇందాక గాలిబండ వ్యూ పాయింట్ కవర్ చేసుకొని వస్తున్నప్పుడు విఎస్ఆర్ విండ్ వేవ్ అనే హోటల్ దగ్గర ఒక ఫుడ్ రెస్టారెంట్ అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళి తిందాం వాన తగ్గితే అని అనుకుంటున్నాం, కానీ తగ్గేటట్టు కనిపించట్లేదు. సో సరేలే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్ళి అసలు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. లుక్ వైజ్ అయితే బాగానే ఉంది, మరి టేస్ట్ ఎలా ఉండిద్దాం అని చెప్పి జస్ట్ ఒక 2 చపాతీస్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసామన్నమాట. నిజం చెప్తున్నాను, వరస్ట్గా ఉంది. వరస్ట్ అంటే వరస్ట్. ఎప్పుడు అట్లా పైపైన మెరుగులు చూసి మోసపోకూడదని అర్థమైందనమాట. సో మీరు వెళ్ళినప్పుడైతే ఈ విఎస్ఆర్ విండ్ వేవ్ అనేది కంప్లీట్గా స్కిప్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ కనిపిస్తున్న ఇది మన ఏపీ గవర్నమెంట్ రన్ చేస్తుందంట ఈ హోటల్. ఇక్కడికి వచ్చి తర్వాత ఫుడ్ తిన్నామన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. 5/5 ఇస్తాను అనమాట నేను. మీరు వచ్చినప్పుడు ఇక్కడే ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఇది మా డే 2 ఇన్ హార్స్లే హిల్స్ అండి. ఎర్లీ మార్నింగ్ 5:45కి అట్లా లేచామన్నమాట. ఈ వెదర్ కోసమే మేము ఎదురు చూసాము. చింతామణి వచ్చి 2 years అవుతున్నా మేము హార్స్లే హిల్స్కి వెళ్ళలేదు, మాకు ఎంత దగ్గరగా ఉన్నా. సో చాలా భయం వేసేదన్నమాట వెళ్ళాలంటే, ఎట్లా ఉంటుందో ఏంటో ఘాట్ రోడ్ అని చెప్పని. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్నా మేము ఇన్ని రోజులు మిస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు ఆ వెదర్ చూడండి ఎంత బాగుందంటే, మేము ఆగస్ట్ మంత్లో విజిట్ చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంది. అలాగా మేము మా బైక్ వేసుకొని హార్స్లే హిల్స్ సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎర్లీ మార్నింగ్ గాలిబండ వ్యూ పాయింట్ అనమాట. సో ముందు క్లిప్స్లో మీరు చూసారు కదా, వెదర్ అనేది చాలా క్లియర్గా, నీట్గా, గ్రీనిష్గా ఉంది. బట్ ఇప్పుడు చూడండి ఫుల్గా వైట్గా అండ్ ఫాగ్తో కవర్ అయిపోయి చూడడానికి ఒక మూవీ లొకేషన్లా ఉంది కదా. సో నిజంగా అలాగే అనిపించింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చూడండి. సో గ్రీనిష్గా ఉన్నది ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఈ ఫాగీగా ఉన్నది ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ గాలిబండ వ్యూ పాయింట్ కంప్లీట్ అయ్యాక రూమ్కి వచ్చేసేసాము. ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా 11 లోపు కవర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము, ఎందుకంటే 11కి రూమ్ చెక్అవుట్ ఉందన్నమాట. ఇప్పుడు మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా మనం హార్స్లే హిల్స్లో కవర్ చేద్దాం. డే 2లో మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి వెస్ట్రన్ వ్యూ పాయింట్ అనమాట. హాలిడే హోమ్స్ రిసార్ట్ పక్కన ఈ దారి కనిపిస్తుంది కదా. సో ఈ దారిలో కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళితే మనకి వ్యూ పాయింట్ అనేది వస్తుందన్నమాట. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. ఇదే అండి వెస్టర్న్ వ్యూ పాయింట్. చాలా బాగుంది కదా. సో మేఘాలంతా క్లియర్ అయ్యి కింద మాకు ఈ వ్యూ కనిపించడానికి 1/2 hour పాటు మేము వెయిట్ చేసాము. అయినా సరే కళ్ళ ముందు అలా మేఘాలు వెళుతూ కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈ వ్యూ అనేది మేము కంప్లీట్ చేసుకున్నాక
బ్రేక్ఫాస్ట్ తినడానికి ఈ ఏపీ టూరిజం రన్ చేస్తున్న హోటల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ కింద 2 బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. మనం స్టేయింగ్కి ఇలా హరిత హిల్ రిసార్ట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మాకు 2 టోకెన్స్ ఇచ్చారు, అవి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 2 ఇడ్లీ, 1 దోశ అండ్ ఉప్మా పెట్టారనమాట. కాఫీ, టీ కూడా ఉన్నాయి. మీకు కావాల్సినంత మీరు వెళ్ళి పెట్టించుకొని తినొచ్చు అనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ కూడా మేము ఇక్కడే భోజనం చేసామన్నమాట, చాలా బాగుంది. ఫస్ట్ తిన్నామండి. సో కాంప్లిమెంటరీ కింద ఇచ్చారనమాట, చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక మెయిన్ అట్రాక్షన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది చూస్తే ఏపీ టూరిజం రిసెప్షన్ అటు సైడ్ ఉంటుంది అనమాట. సో దీని ఎదురుగానే ఉంటాయి మిగతా స్పాట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇందాక మేము బ్రేక్ఫాస్ట్ చేసిన హోటల్ పక్కన ఏపీ టూరిజం రిసెప్షన్ ఉంటుందండి, దాని ఎదురుగా ఈ దారి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు మిగతా చూడబోయే ప్లేసెస్ అన్నీ కూడా ఈ దారిలోనే ఉంటాయి, చూపిస్తాను రండి. ఎంట్రన్స్ లోపలికి వచ్చేటప్పుడు టికెట్ తీసుకుంటారండి. పర్ పర్సన్ 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందన్నమాట. సో రైట్ సైడ్ చూసినట్లయితే జూ ఉంటుందన్నమాట. సో జూ అంటే పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్న చిన్నగా కొన్ని జంతువులు అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ డీర్ ఒకటి కనిపించింది. జూ కంప్లీట్ అయిందండి. చెప్పాను కదా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దని. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దారిలో మనం నడుచుకుంటూ ముందుకు వెళితే క్రొకడైల్ పాండ్ వస్తుంది, తర్వాత వచ్చేసి మ్యూజియం, ఇంకా మానస సరోవర్ లేక్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మేము లేక్ అయితే వెళ్ళబోతున్నాము. ఇదే మానసరోవర్ లేక్ అండి. ఇది న్యాచురల్గా ఏర్పడిన లేక్ అయితే కాదు, మ్యాన్ మేడ్ లేక్ అనమాట. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెడల్ బోటింగ్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లేక్ పక్కనే ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉందన్నమాట. సో అటు ఇటు 2 వైపులా చెట్లు, మధ్యలో దారి అనమాట. సో అట్లా నడుచుకుంటూ వెళుతుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ కానీ లేదా వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఒక నేచర్ వండర్ అనమాట. మానసరోవరం లేక్లో బోటింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో మాకు అక్కడ ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారండి. 6 సీటర్ బోటింగ్ ఉంది, 4 సీటర్ బోటింగ్ ఉంది. మాకు చూస్తేనేమో పాప ఉంది. సో మేము బోటింగ్ చేయడం కుదరదని చెప్పి వాళ్ళతో మేము మాట్లాడుకొని ఇట్లాగా నలుగురం కలిసి బోటింగ్ అయితే చేస్తున్నాము. సో వాళ్ళు 1 రౌండ్ పెడల్ చేయాలి, నెక్స్ట్ 1 రౌండ్ మేము పెడల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట వ్యూస్ అవన్నీ కూడా. వ్యూ బాగుంది కదా.
ఇది ట్రైబల్ మ్యూజియం అండి, క్లోజ్ చేసి ఉంది మేము వెళ్ళిన టైంకి. ఇంకా మానస సరోవరం లేక్ అయిపోయాక మేమైతే ఇప్పుడు క్రొకడైల్ పాండ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో క్రొకడైల్ పాండ్ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ క్రొకడైల్స్ అయితే ఏమీ లేవన్నమాట. సో బహుశా నీటి లోపల ఏమన్నా ఉన్నాయేమో. సరేలే అని ఇంక ఇప్పుడైతే మేము హార్స్లీ హిల్స్ నాటిన నీలగిరి చెట్టు చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ యూకలిప్టస్ ట్రీ పక్కన ఇంకొక వ్యాలీ వ్యూ పాయింట్ ఉందండి, అది ఎలా ఉందో చూపిస్తాను. వ్యాలీ వ్యూ దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఐ లవ్ హార్స్లీ హిల్స్ అని ట్యాంక్ మీద రాసుంచారు. అది చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి ఇది మామూలు చెట్టు అయితే కాదండి, 2 చెట్లు కలిపి ఎదుగుతూ ఒక చెట్టుగా ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ హార్స్లీ హిల్స్లో ఇంకా లాస్ట్ లొకేషన్ చూద్దామండి. అది వచ్చేసి విస్పర్ విన్స్ వ్యూ పాయింట్ అనమాట. సో ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో వెదర్ అంతా కూడా ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సన్ రైజ్ అయింది కదా. సో ఇక్కడ వచ్చేసి అక్కడ బండలు కనిపిస్తున్నాయి కదా, అదే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో మీరు వచ్చినప్పుడు ఈ లొకేషన్ని ట్రై చేయండి. ఇక్కడితో మన హార్స్లీ హిల్స్ ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోలో నేను A to Z ఫుల్గా అన్ని డీటెయిల్స్ షేర్ చేశాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో విస్పర్ విన్స్ వ్యూ పాయింట్ కంప్లీట్ అయ్యాక రూమ్ అనేది చెక్అవుట్ చేసి ఇంకా మేము మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. హార్స్లీ హిల్స్ని ఏ మంత్లో విజిట్ చేసినా బాగానే ఉంటుందండి, బట్ ఆగస్ట్ నుంచి డిసెంబర్లో రావడానికి ట్రై చేయండి. మాలాగా మీరు కూడా ఫాగీ విజువల్స్ చూడొచ్చు అనమాట. సో మేము బుక్ చేసుకున్న హోటల్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్లయితే ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.